ఆయన మధ్యలో నాది ఆట. నేను మా ఊరికి తెలియదు, నీ పట్టణం ఎక్కడో తెలియదు, నీ ఊరు ఎక్కడో తెలియదు, నీ గ్రామం ఎక్కడో తెలియదు, నీ విలేజ్ ఎక్కడో తెలియదు. జలజాక్షి పుండరీకుడు సలలితముగ నాదు భక్త సరసుడనారి. అమ్మా ఏమన్నావు? నీ మీ ఊరెక్కడ? మాది లోహదండాపురి పట్టణం. మీది లోహదండాపురి పట్టణం. మా మామ పేరు జాహనుడు. మీ మామ పేరు జాహనుడు. మా అత్త సాత్యకి. మీ అత్త సాత్యకి. నా భర్తాడు పుండరీకుడు. నీ భర్తాడు పుండరీకుడు. మరి నీది? నీ పేరు? నా పేరు జకాబాయి. నేను చేతుడు బాయా ఏంది? జకాబాయి. ఏం బాయ్ అన్న? చేతబాయ్ అంటే గుల్లబాయ్ అనుకుంటుంది. గుల్లబాయ్. ఏ జకాబాయ్. జకాబాయ్ నీ పేరు? నేను చింతపొడు కూరలు అనుకుందే నీ పేరు. నా పేరు మా ఆయన పుండరీకుడు. మా అత్త సాత్యకి. మా మామయ్య జాహనుడు. నువ్వు అంతా నిప్పకు, పానం అవతలేదు, కరెంట్ ఫీజు ఎగిరిపోతున్నాయి. అయితే నా పేరు జకాబాయి. అని చిన్నలు పెద్దలు వయసు వాళ్ళు ముసలి వాళ్ళు పసందైన పడిసి వాళ్ళు కూడా పిలుస్తారు జకాబాయి. జకాబాయి నీ పేరు? నేనెట్ట పిలుస్తా? నువ్వు కూడా అట్ని పిలవాలి. నేను ఒకసారి పిలుస్తా. నువ్వు మరి చేతుడు బాయి. ఎన్నిసార్లు చెప్పండి జకాబాయి. జకాబాయి. అమ్మో నీ తిప్పుతూనే ఉందమ్మో. అమ్మా అయితే ఇట్లా నా వాళ్ళు పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసిండ్రు. నేను ఎట్టుదాన్ని. అయ్యో పాపం, నాకు మాటలు రావు. అవును ఊళ్ళో అందరూ అదే నాకు మాటలు రావు అంటున్నావు. మా నాయన అంగట్లో ఎత్తుకుని తీసుకుపోయి అమ్మరు ఇట్లా అమ్ముతారు. దాని కొమ్మలకు పక్క పెట్టి దాంట్ వస్తుంది వస్తుంది అటు అమ్మబడబోయ్ అన్న తమ్మిండు నేను. అయ్యో పాపం నిన్ను నువ్వు పెట్టి దాని పోయి అమ్మిరు. అమ్మ పోని అమ్మిండు. ఏది ఆడపిల్లవి మా అమ్మ కడుపులో మా నాయన కడుపు పుట్టింది కాక ఒక అంగట్లో ఇంటికి నమ్మిండు. అమ్మితే సరే అనుకుందాం. మరి ఆ ఇంట్లోన్నా అత్తమామన్న మంచి వినాలి. అత్త చెప్పినట్టు వినాలి. మామ చెప్పినట్టు వినాలి. మరి ఒకటి చెప్పినట్టు వినాలి. పెళ్లి చేసుకోలే. పెళ్లి చేసుకున్నప్పుడు అత్త చెప్పిన వినాలి, మామ చెప్పిన వినాలి, మొగడు చెప్పిన వినాలి. మొగడు చెప్పినా వినాలి. ఏం చెప్తే కదా నువ్వు మనిషిని కానా? నాకు కళ్ళు లేవా, చేతులు లేవా, కాళ్ళు లేవా? ఇప్పుడే మాటలు రావచ్చు కానీ నాకు లేవా? నేను చెప్తే వినాలి కానీ నేను చెప్తే వాళ్ళు వినొచ్చు కదా. వినాలి, నువ్వు చెప్పినా వినాలి. అయితే ఎంత మంచి పని చేసినా మళ్ళీ మా అత్త మళ్ళీ చేస్తుంది. నువ్వు చేసిన పని మళ్ళా మీ అత్త చేస్తుంది. మళ్ళా బట్టలు ఉతికి ఆడేస్తే మళ్ళీ తీసుకొచ్చి నీ పని అసట్లే అయితే ఆడ ఎందుకు మరి పుట్టుకే పుట్ట పాడైపోతుంది. కావాలి గుళ్ళకు చూలేసుకోవాలి. మరి మేమేమన్నా ఆడలమై పుట్ట మేమే పుట్టాలా? మొగోడు ఎందుకు చేయదు? మొగోడు ఎందుకు పుట్టాలి? మరి ఏం పని చేస్తాడు? చేస్తలేడా మరి? ఏం చేస్తాడు? ఆయన పని పెద్దదా? ఆయన చేస్తలేడా? ఏం చేస్తలేడా? పోయినాడు ఏం చేసిండాడు? ఏమి పాపకు తల్లి బాబు
అయిపోను ఎందుకు కూర్చున్నావా పోని కాదే చేసింది మొగనికి అత్తమావ చెప్పినట్టు ఎందుకు వినాలి అంటున్నా నేను. అత్తమావ చెప్పినట్టు ఎందుకు వినాలి మొగుడు చెప్పినట్టు ఇంటే వినాలి మొగడు భార్య చెప్తే మొగడు వినాలి. అవును మొగడు చెప్తే భార్య వినాలి. అత్తమావ చెప్తే చెప్తాది నిన్ను కొన్నారా 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 పెద్ద చేసినారు, పెంచలేదు పెంచినారు, పెంచలేదు బట్టలు ఇచ్చినారు, చేయలేదు. నీళ్ళు తెచ్చినారు, మొత్తం నువ్వే తెచ్చినారు, మొత్తం నువ్వే బట్టలు చేసినావు. తెచ్చినారు. చరిత్ర వాడు ఇంకా మా అంటాడు ఎటువైనవే పిల్ల ఇటుపోయినవే ఇటుపోయినవే వాడేం అట్లంటే మా అత్తంటది జగబాయి పెద్ద చేసిందా పాలించిందా పాలిచ్చిందా వచ్చిందా ఇప్పుడు ఇంతే మాట్లాడాలంటే నన్ను ఇంత మాట్లాడుతున్నావు నా నోటి నుంచి మాట ఉండాలని నీ ఇట్ట అయితే అందుకే వాళ్ళని తప్పినా నువ్వు ఎత్త అవుతుంది అయితే ఈ పుట్టుక పుట్టిందే ఇందుక పుట్టగానే కొంచెం పోయింది మా అయ్య. మరి ఇప్పుడు రావరాదు మన వానికి కరువు అవుతుంది ముందుగా వాడికి వస్తే నేను చేస్తాను. రాకస్తు నువ్వు వస్తావు నీ పెద్ద గుణమేనే నువ్వు అసలు గుణమే ఉండాలి ఊరికి అయితే ఉండాలి నీ ఆడవారు లేనిది ఆడవారు లేనిది జగమే లేదు అంటున్నావు ఆడవాళ్ళు ఏం పని చేస్తారు మొగళ్ళు ఎందుకు నచ్చట్లేదు వాళ్ళ పని నచ్చట్లేదా వాళ్ళ తీరు నచ్చట్లేదా చేసే పద్ధతి నచ్చట్లేదా నీకెందుకు నచ్చట్లేదు చెప్ ముందు ముందు అంటే మరి మీరు భగవాన్ కాదా? నేను కాదు లోకంలో లేరా? ఆ లోకంలో లేరా? లోకాలందరూ నువ్వు వాడతావు నువ్వు ఆడుతున్నావా మగతున్నావా? నేను ఆడదాన్నే ఆ దాన్ని ఆడదాన్నే అది అనుకుంటున్నా అప్పుడు నువ్వు భయపడద్దు. నేనేం భయపడను మొగోని ఆడవాళ్ళు ఏంది ఆడపిల్ల ఏంది మొగోడు ఏడ సంసారం చేస్తుంది అంటున్నా. ఇప్పటి నుంచి కాదు ఆడవాళ్ళు ఆది మూలం కాంచి ఆదిశక్తి పరాశక్తి కాంచి కానుండి ఆడదంటేనే రాజ్యం ఆడదంటేనే భూమి అంటే భూదేవి ఆడిది. ఆ ఆడదంటేనే రాజ్య ప్రపంచం నడుస్తుంది. ఆడిది లేకపోతే గవ్వకు కాలిపోయిన బొగ్గు కూడా కొరగాలి మొగోడు సంపాలి వాళ్ళ ముందు నిన్ను నిలబెట్టి నరకాలి అంటే ఒక్కనాడు మా కళ్యాణింటికి నేను పోతే ఏమయ్యా బియ్యం ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి వండుకొని తిను అంటే వంట చేసుకుంటాడు అడుగు వంట చేసుకుంటాడు వంట తీసుకొచ్చిన అడిగిలో పెట్టుకుంటాడు అన్న తింటాడు కొంచెకి నాన్నే కూరకి నాన్నే గిన్నె తినగిన్నె ఇన్నే గ్లాస్ ఇన్నే నడింటలే ఉంటాయి ఏరు 3 రోజులకు వచ్చినాక అట్లే ఉంటాయి. నువ్వు వచ్చి ఏం పని చేయాలి మనం చేయాలి కదా అవి తీసుకొచ్చి దోవాలి ఎందుకు నువ్వెందుకు వచ్చావు బతకాలి